కీర్తనల గ్రంథంలో నుండి 89వ అధ్యాయం చదువుకుంటున్నాం. పేజీ నంబర్ 499. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందుననియు నేను అనుకునిచున్నాను. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసియున్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసియున్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు నడుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే. లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖ కాంతిని చూచివారు నడుచుకొంచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడెము యెహోవా వశము. మా రాజు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి. నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను. ప్రజల నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండును. నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతినిగా నుంచదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులను అనుసరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధకుడనై నా విశ్వాసతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా నుండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు మింట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితిని. దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచిన్నావు.
అతని కంచెలనియు నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవు వారందరూ అతని దోచుకొంచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతన్ని నిలబెట్టుకున్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవ్వన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతన్ని కప్పియున్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుమో. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించు కొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాసత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదురు నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినందునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి చిన్ని వాక్యమును దీవించునుగాక. ఈ బైబిల్ రీడింగ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడైననుగాక. ఆమేన్.